ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి భారత జట్టులో మన ఆంధ్ర అమ్మాయి, కడప అమ్మాయి శ్రీచరణి ఉండటం, తను చిట్ట చివరిలో ఓవర్‌లో కూడా నవ్వుతూ బౌలింగ్ చేసిందని నిన్న నరేంద్ర మోడీ గారు స్వయంగా అడిగారు. "నువ్వు అంత టెన్షన్‌లో గూడా ఎలా నవ్వగలుగుతున్నావమ్మా" అంటే, "లోపల భయం ఉంది సార్. కానీ ఆహ్, జట్టు సభ్యులందరూ కూడా నువ్వే ఇప్పుడు భారతదేశానికి ముఖ్యం. గుర్తుపెట్టుకో, వెయ్యి బౌలింగ్" అని చెప్పి ప్రోత్సహించారు. దాంతో భయాన్ని పక్కన పెట్టి నవ్వుని ప్రధానంగా ముందు పెట్టుకుని వేశాను సార్ ఆ టెన్షన్‌లో కూడా అని చెప్తే, "నీలాంటి వాళ్ళు ఉండాలమ్మా" అని చెప్పారు. అంతటి అభినందన అందుకున్నటువంటి శ్రీచరణికి వాస్తవంగా ప్రోత్సాహం ప్రకటించాలి. ప్రభుత్వం ప్రకటించలేదు. ఇవాళ ప్రకటిస్తుందనుకుంటా. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం తరపున అనాలా, లేకపోతే క్రికెట్ అసోసియేషన్ తరపున అనాలా. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఇద్దరూ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే. కేశినేని చిన్ని, సానా సతీష్ ఇద్దరు, ఒకళ్ళు లోక్సభ, ఒకళ్ళు రాజ్యసభ తెలుగుదేశం సభ్యులు. అదే సమయంలో చంద్రబాబు గారు, లోకేష్ గారి పేరుతో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది ఒక అరుదైంది. అదే సందర్భంలో గన్నవరానికి వచ్చినటువంటి, నేను ప్రధానమంత్రితో భేటీ తర్వాత ముగించుకుని గన్నవరానికి వచ్చినటువంటి అమ్మాయికి స్వయంగా మంత్రులు అనిత, సవిత, అట్లాగే కేశినేని చిన్ని స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. అయితే ముందు విజయోత్సవ ర్యాలీగా అక్కడి నుంచి తీసుకొచ్చి చంద్రబాబు గారి ఇంటి దగ్గర అనుకున్నారు. బట్ ఆ ర్యాలీకి కాన్సెప్ట్ కాకుండా చేస్తున్నారు. బట్ ఓవరాల్‌గా అమ్మాయికి బాబు గారు టీం అరుదైనటువంటి గౌరవాన్ని ఇచ్చినట్టయింది.